కాలేజీ నుంచి ఉండి అది ఎగ్జామ్స్ రాసారా మీరు? ఎందుకు? 29 నుంచి. ఓకే, హాల్ టికెట్ తీసుకున్నారా? ఎప్పుడు తీసుకుంటారండి మరి? రేపా? ఎన్ని డేస్ అవుతుంది మీ హాల్ టికెట్ వచ్చి? చదవకపోతే చదవకండి, ఎందుకు? చదవకపోతే చదవద్దు. మీరు ఇట్లా లేట్ చేస్తూ ఉంటే వేరే స్టూడెంట్స్కి ఇబ్బంది కదా. ఎప్పుడు వస్తారు? ఏ టైం? రేపు ఎల్లుండోనా? అంటే రేపు కూడా రారు. మరి మరి మరేంటి రేపు ఎల్లుండో? రేపు ఏ టైంకి వస్తారు కరెక్ట్గా చెప్పండి నాకు. అంటే మీరు మనీ కట్టకుండా అట్లా కూర్చోమంటా ఉంటే మీకు మేము కాల్ చేస్తా కూర్చోవాలా? కాలేజ్ ఎందుకు రాలేదు మరి? చెప్పారా మేడంకి? ఏమన్నారు మేడం? ఆఫీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్. నా పేరు నరేంద్ర సార్. నరేంద్ర. శ్రీకాంత్ సార్తో మాట్లాడదా? సరే, ఆయనతో మాట్లాడండి. మీరైతే ఎప్పుడు వస్తారు నాకు కరెక్ట్ చెప్పండి. హలో, అవునండి, ఇది ఆఫీస్ నుంచి వేరే నెంబరు, అందుకోసమని చేశాను. లేకపోతే ఆ ఫోన్ నుంచి చేసేవాడిని నేను. ఇప్పుడు కాదు, మీరు కాలేజ్ ఫీజు కడతారా కట్టరా? ఎందుకు మీకు ఈ డౌట్స్ అన్ని? కాలేజ్ ఫీజు మొత్తం ఫీజు అంతా క్లియర్ అయిపోయిందా? రేపు రండి, ఒకసారి చెక్ చేద్దాం. హాల్ టికెట్ అది హాల్ టికెట్కి ఎప్పుడు వస్తారు మరి? రేపు నీతో 29 తారీఖు ఎంత తెలుసా? 22. చాలా రోజులు ఉందా నీకు? నీ ఫస్ట్ సెమ్లో సబ్జెక్టులు ఏమన్నా ఆగినాయా? సార్ను పట్టుకుని నువ్వు ఎవరో ఏంటి అంటావేంటి? ఆగిపోతే మా కాలేజ్ పేరు పోతుందండి ఇప్పుడు. కాలేజీ పేరు పోతుంది, మీరు సరిగ్గా మాట్లాడండి. రేపు కంపల్సరీగా రండి. ఏ టైంకి వస్తారు ఒకసారి చెప్తే నేను ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేస్తాను. ఎల్లుండి వస్తారా? నీతో పాటు ఇంకో అబ్బాయి ఉంటాడు, అతని పేరు అమర్నాథ్ ఏదో సంథింగ్ ఉంది కదా. ఎవరేంటండి ఆఫీస్లోంచి మాట్లాడుతుంటే ఆఫీస్లో మొత్తం తెలియదు మాకు. కాలేజ్ ఎక్కడ మీది? చింతలపూడి. ఏంటి మరి ఎక్కసెక్కలాగా ఉందా? నవ్వుతున్నారు. కాలేజ్ పేరు గుర్తులేదురా నాకు. మాట్లాడా నువ్వు కాలేజ్ పేరు తెలియకుండా నువ్వు ఫోన్ చేస్తున్నావా? నువ్వు ఎవరు ఆడ ఢిల్లీలో పెట్టేసావా? ఏదేమైనా కానీ ఎంజాయ్ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే.